హాయ్ ఫ్రెండ్స్, నేను మిస్ వచ్చాను. ఇది కూర రైస్లో కలుపుకుంటే బాగుంటుందండి. ఓన్లీ రైస్లోకి చపాతీ చొక్కా రొట్టెలోకి బాగోదు. ఓన్లీ రైస్లో ఇలా వంకాయ పెద్ద వంకాయలు ఉంటున్నాయి కదండి, నలుపు వంకాయలు, పెద్ద వంకాయలు, కోన వంకాయలు అవి ఉంటాయి కదా, దాంతో కూర. దీనికి చూసారా, ఇది చక్రాల్లో కోసుకొని ముందుగా మనం నూపప్పు, మినపప్పు అంటే స్పూను మినపప్పు, ఒక చిన్న గ్లాస్తో నూపప్పు వేసుకొని గ్రైండ్ చేసుకున్నాను. ఆ గ్రైండ్ చేసుకున్న దాంట్లో పసుపు, ఉప్పు, చింతపండు, ఇలా చింతపండు కూడా కొద్దిగా నానబెట్టుకొని, నిమ్మకాయ సైజు చింతపండు నానబెట్టేసుకొని ఉంచుకోవాలండి. ఇలా మిక్సీ చేసుకోవాలి. ఇలా వేసుకొని మిక్సీ చేసుకోవాలి. ఇది చేసుకొని పక్కన పెట్టుకోండి. ఉప్పు అన్నీ వేస్తాం కాబట్టి మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు వంకాయలను మనం ఇలా చక్రాల్లో కోసుకొని పసుపు, ఉప్పు వేసి నీళ్ళలో ఉంచండి. ఇది ఉంచి ఇలా పెనం పెట్టి పెనం మీద కాల్చుకోవాలి. అటు ఇటు ముందు కాల్చాలండి. ఉప్పు, పసుపు ఎందుకు వేస్తారంటే వంకాయలు కండ్ర ఎక్కువండి, నలుపు వచ్చేవు, అందుకని ఉప్పు, పసుపు వేసుకోవాలి. ఇదో చిన్న చిట్కా అండి. ఇలాగ అటు పెట్టుకొని కాల్చుకోవాలి. అటు ఇటు తిప్పుతూ కాల్చుకోండి. ఇలా కాల్చాక ఇది బాగా ఎర్రగా కాలక్కర్లేదు, కానీ కాలాలి. ఒకసారి కాలితే మనకు అందులో తడి పోతుందండి. వంకాయలో నీరు శాతం కొద్దిగా పోతుంది. అందుకని ఒకసారి అటు ఇటు కాల్చుకోండి. ముందు నూనె ఎక్కువ వేయకండి, కొద్దిగా వేసుకొని అటు ఇటు కాల్చుకొని దాని మీద మీ టేస్ట్కి తగ్గ ఉప్పు, పసుపు వేసుకోండి. పసుపు వేసుకోక్కర్లేదు, ఎందుకంటే మనం పచ్చడిలో వేసాం కాబట్టి పసుపు వేయక్కర్లేదు. ఉప్పు వేసుకొని అటు ఇటు తిప్పి మూత పెట్టుకోండి. 1 నిమిషం మూత పెట్టుకునే వల్ల కొద్దిగా మగ్గుతుంది వంకాయ, అంటే పచ్చి టేస్ట్ రాకుండా ఉంటుంది. అటు ఇటు తిప్పుకోండి. ఇలా తిప్పిన దాంట్లో మనం మిక్సీ చేసిన ముద్ద ఉంటుంది కదండి, దాని మీద పామేసుకోవాలండి. ఇలా పామేసుకుంటే ఇలా పావుకొని, కానీ తింటే చాలా టేస్ట్గా ఉంటుందండి. రైస్లో కలుపుకుంటే ఒక్క ముద్ద అన్నం కూడా వదలకుండా తింటారు. మీరు ట్రై చేయండి. అంటే కారం, మసాలాలు అవి కాకుండా ఇది ఇప్పుడు చాలామందికి మసాలాలు కూడా ఎక్కువ తింటలేదు, ఎందుకంటే పట్టలేదని చాలామంది. ఇలా ట్రై చేయండి మీరు. చూసారా, ఇలాగ అటు ముద్ద రాసుకొని ఒకసారి మళ్ళీ ఇటువైపు తిప్పుకోవాలండి. అటు ఇటు తిప్పుకొని మళ్ళీ ముద్ద రాసుకోవాలి. అటు ఇటుని రాసుకొని కాల్చుకోవాలి. అటు ఇటుని ఇలా కాల్చుకున్న వల్ల టేస్ట్ కూడా బేగా అయిపోతుందండి. మీకు బేగా లంచ్కి వాటికి బేగా ప్రిపేర్ అయిపోతుంటాయి. ఇలాంటివి ఎక్కువసేపు ఉండదు మనకి. ఇది 10 మినిట్స్ అటు కాలిపోతే 10 మినిట్స్లో అయిపోతున్నాయండి. అంటే మనం వచ్చిన వాళ్ళకి, అతిథులకి అలాగా వడ్డిస్తూ ఈ లోపల మనం కాల్చేసి వేడివేడిగా వేసేస్తే ఇంకా బాగుంటుంది మీకు. లాస్ట్లో నూనె వేసుకోవాలండి. అటు ఇటు ముద్ద కాలేక అప్పుడు నూనె వేసుకుంటే ఎర్రగా కాలుతుందండి టేస్ట్. ముందులో కొద్దిగా నూనె వేసుకోవాలి, తర్వాత ఎక్కువ వేసుకోవాలి కొద్దిగా నూనె, చాలా బాగుంటుంది. అటు ఇటు కాలేక రైస్లో కలుపుకొని తినవేనండి, అంతే. ఎంతో టేస్టీ అయినా వంకాయ ఇలాంటి కల్లాగా ఉంటాయండి. మీరు ట్రై చేయండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి. బాయ్. థ్యాంక్ యూ.